ఇలాంటి పిల్లలే రేపు పెయింటింగ్ వేస్తూనే ఉంటా. ఇంకా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాం రండి. చూసారా, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. మనకి గిఫ్ట్లు కొనే ఖర్చు కూడా తగ్గిపోద్దండి, మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ కూడా. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలేజా. ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, హాలిడేస్ వస్తున్నాయి. పిల్లల్ని మేనేజ్ చేయటం కష్టం, పెద్దవాళ్ళకి టైం పాస్ అవటం కూడా కష్టం అండి. నా ఫ్రెండ్ నాకు ఒకటి సజెస్ట్ చేసిందండి, అదే లైవ్ ఆర్ట్ హాబీ హబ్. అదే ఎక్స్ప్లోర్ చేయడానికనే నేను వచ్చానండి. ఇక్కడ చాలా రకాల ఆర్ట్స్ ఉంటాయని విన్నానండి. ఏమేమి ఆర్ట్స్ ఉన్నాయో, ఎవరెవరు నేర్చుకోవచ్చో అన్నీ ఈ వ్లాగ్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వచ్చేసేయండి, ఎక్స్ప్లోర్ చేద్దాం. లైవ్ ఆర్ట్స్ హాబీ హబ్కి వచ్చేసానండి. సమ్మర్కి బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా ఆర్ట్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళాక పిల్లలు నాకు ఏ ఆర్ట్ నేర్పిస్తారో చూస్తాను. సమ్మర్ కదా, చాలా హడావుడిగా అయితే ఉంది. అబ్బాబ్బా, పిల్లలందరూ చాలా క్యూట్గా ఉన్నారండి. పిల్లలు పెద్దలు చాలా మంది ఉన్నారు. పేరెంట్స్ మనకి ఇంట్లో ఏం చేస్తారు, వాళ్ళకు కొంచెం పని ఉంటే పిల్లలకు మొబైల్ ఇచ్చేస్తారు. పిల్లలు ఏమైనా ఎండలో బయటకు వెళ్ళొద్దంటే ఇంట్లో కూర్చొని మొబైల్ చూసుకోమంటారు. అది చిన్నగా ఎడిక్ట్ అయిపోతుందండి. మళ్ళీ ఆ పిల్లల్ని దాని నుంచి మనం అవాయిడ్ చేయాలంటే చాలా కష్టం. ఈ మొబైల్ ఎడిక్షన్ నుంచి మనకు బయటికి రావాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాలండి. ఆ టైంని ఇంకొంచెం ఇంట్రెస్ట్గా స్పెండ్ చేస్తే అది హాబీ అయిపోద్ది. ఆ హాబీ మనకు ఒక ఆర్ట్ అవుతుందండి. ఆ ఆర్టే ఇక్కడ ఉందండి. పిల్లలు చూడండి ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారో. వాడిని పలకరిస్తున్నా మాట్లాడలేదండో, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లలే రేపు పెయింటింగ్ వేస్తూనే ఉంటా. ఏమండి, మీరైనా చెప్పరా, ఏమి పెయింట్ వేస్తున్నారు, ఏం డ్రాయింగ్ వేస్తున్నారు, వాడికి ఏం నేర్పిస్తున్నారు నాకు చెప్పరా? ఇది డాటెడ్ మండల ఆర్ట్ అండి. డాటెడ్ మండల ఆర్ట్, ఓకే. చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది ఇది చేస్తుంటే. చూడటానికే చాలా బాగుందండి. దీన్ని నేర్చుకోవాలంటే ఏజ్ 5 years నుండి 100 years వరకు ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. చాలా జాగ్రత్తగా నేర్పిస్తారండి. జస్ట్ మనం ఇంట్రెస్ట్ పెడితే చాలు, టైం ఇస్తే చాలు. బాగుందండి. మీ అబ్బాయి చాలా ఫోకస్గా వేస్తున్నాడు. వాడు చేసే ఆర్ట్ ఏమంటారో అయితే నాకు తెలియదు. ఇంకా చాలామంది ఉన్నారుగా, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాం రండి. హాయ్ అమ్మా, నీ పేరేంటి? జయశ్రీ. ఏం ఆర్ట్ వేస్తున్నావు? ఫ్రీ కట్ బటర్ఫ్లై అండి. చాలా బాగా వేసింది జయశ్రీ. అమ్మో, తన తల్లో కూడా బటర్ఫ్లై ఉందండోయ్. చూసారా, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. నాన్న, నువ్వేం చేస్తున్నావు? డెకో ఆర్ట్ చేస్తుందంట. మొత్తం గర్ల్ గ్యాంగ్. చాలా షైనింగ్గా మిర్రర్తో వేస్తున్నారు. హాయ్, ఈ ఆర్ట్ పేరేంటి? మిర్రర్ మొజాక్ ఆర్ట్. చాలా బాగా వేశారు. ఎవరు వేశారు? సూపర్ నాన్న. నీ పేరేంటి? అద్వితి. చాలా బాగుంది పేరు. ఇది ఎట్లా చేయాలి నాన్న? కలర్స్ కానీ ఈ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఈ మెకానికల్ లైఫ్ నుంచి మనం కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాము. మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మనకు పేషెన్స్ పెరుగుతుంది, ఇంకా క్రియేటివ్ వర్క్స్ ఏమైనా చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేయండి. పిల్లలే కాదండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ లైవ్ ఆర్ట్స్కి వచ్చి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మీకు నచ్చిన కిట్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడున్న మెంటర్స్, ఫ్యాకల్టీ మీకు మానిటర్ చేస్తూ సపోర్ట్ చేస్తారండి. మీకు టైం దొరికినప్పుడు లేదా వీకెండ్స్లో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్ అండి. మొత్తానికి ఫస్ట్ టైం కాబట్టి ఇంత బాగా చేయకపోయినా నాకు వచ్చినట్టయితే నేను చేశానండి. అది అందులోనూ లార్డ్ గణేష. ఇంకా మనకి ఏ ఆటంకాలు, విఘ్నాలు ఉండదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాగా వేసానండి. చాలా బాగా చేస్తారు. ఓకే, ఇంకా ఏమంటారు, అంతే అంటారు. బాగా వేయకపోయినా వేసారని అంటారు. అంతేగా. బాగుంది కదండి.
మనకి గిఫ్ట్లు కొనే ఖర్చు కూడా తగ్గిపోద్దండి, మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ కూడా. ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాక్టివిటీస్ ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి చూసేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉందండి. చాలా స్పేషియస్గా ఉంది. ఎట్ ఏ టైం 100 మంది వచ్చినా నేర్చుకునేటట్టు చాలా నీట్గా స్పేషియస్గా రూములు అయితే ఉన్నాయండి. ఏమండో ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది. అదేంటంటారా, ఆర్ట్ పార్టీ. బర్త్డేస్ని మనం ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఇక్కడ కొంచెం ఇన్నోవేటివ్గా వెరైటీగా ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళు ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చేస్తే చాలండి, ఆ బర్త్డే పర్సన్కి క్యాప్ దగ్గర నుంచి కేక్, రిటర్న్ గిఫ్ట్స్ ఎన్నో అరేంజ్ చేసి సర్ప్రైజ్ చేస్తారండి. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ దొరుకుతాయండి. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మాకు ఈ పార్టీ ఉందని చెప్తే చాలండి. ఇన్విటేషన్ కార్డ్ నుంచి కేక్ కటింగ్ వరకు మొత్తం థీమ్ బేస్డ్ అండి. మన చేతులతో మన ఫ్రెండ్కి మనమే గిఫ్ట్ తయారు చేసి ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందండి. లైవ్ ఆర్ట్ హాబీ హబ్ వాళ్ళు ఒక క్యాటలాగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ నో ఎంట్రీ ఫీజ్ అండి. ఈ క్యాటలాగ్లో మనం ఏ కిట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కిట్కి మాత్రమే మనీ పే చేస్తే సరిపోతుందండి. వీళ్ళు మనం సెలెక్ట్ చేసుకునే కిట్కి రా మెటీరియల్ కూడా వీళ్ళే సప్లై చేస్తారండి. ఈ రా మెటీరియల్ బల్క్ అమౌంట్లో ఇక్కడే స్టోర్ చేశారు. ఒక్కసారి మీరు చూసేసేయండి. అంతేకాకుండా క్యాన్వాస్ ఆర్ట్స్, మొజైకా బోర్డ్స్, రెజిన్ ఆర్ట్స్ ఇలా ఎన్నో డిజైన్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చూసారు కదండి, లైవ్ ఆర్ట్ హాబీ హబ్ చాలా బాగుంది కదండి. నాకు రాపోయినా ఆర్ట్ నేర్చుకున్నాను. ఇలా ఆర్ట్ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. మనము ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ కొనటం కంటే ఇలా మనంతటా మనం తయారు చేసి వేరే వాళ్ళకి ఇస్తే ఆ ఆనందం వేరే కదండి. మన ఇంటిని మనమే ఈ ఆర్ట్తో డిజైన్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. సో ఇక్కడికి వస్తే చాలు మన క్రియేటివిటీ పెరుగుద్దని నాకు అనిపించింది. సో మీరు ఎవరికైనా ఈ ఆర్ట్ నచ్చుంటే వచ్చి చక్కగా విజిట్ చేయండి. ఈ ఆర్టే హాబీలాగా మారవచ్చు, ఆ హాబీ ఎర్న్ చేసే కెరీర్ లాగా కూడా మారొచ్చండి. ఎవరికి తెలుసు ఏమవుతుందో ఫ్యూచర్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. వీళ్ళ పూర్తి డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఒక్కసారి చెక్ చేసి మీకు టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ మీరే మరి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి మీరందరూ ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలైజా చెప్పి అన్నీ కలిపి వేసేసారు. టైం సేవ్ చేశారనమాట. దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని తిని మా వారు ఏమంటారో. నువ్వు కష్టపడొద్దని కలిపి స్పూన్ వేసి మరి తెచ్చా. నేర్చుకో, ఎప్పుడైనా నాకు చేసి పెట్టు. సార్ అది ఐఎమ్ అన్స్టాపబుల్, ఐఎమ్ ఈజీ టు వేస్ట్. వాట్ ఐ యామ్? Malaysia. నీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ అమ్మా.